Hello, hi, welcome all the competitive warriors. This is your Kiran Kodmur. ఎస్ మనకి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మనకి ఏదైతే రిక్రూట్మెంట్ బోర్డు ఉందో దాని నుండి విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ 4 అయితే విడుదలయ్యాయి. సో దాంట్లో మనము పోలీస్ కానిస్టేబుల్ ఎస్పెషల్లీ సివిల్ ఆర్మ్ రిజర్వ్ కొన్ని ఉన్నాయి. సో వాటికి ప్రొసీజర్ ఏంటి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కంప్లీట్గా వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో చివరిలో ఆ వీడియో ఉంది. ఎవరైనా కానిస్టేబుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్గా చూడండి, సరిపోతుంది. సో ఈరోజు ఈ సెషన్లో వచ్చేసి మనం ఎస్ఐ రిక్రూట్మెంట్ ఎస్పెషల్లీ సివిల్ కావచ్చు, ఆర్మడ్ రిజర్వ్ కావచ్చు, సిటీ పోలీస్ కావచ్చు, లేదంటే స్పెషల్ ఫోర్స్ కావచ్చు, స్పెషల్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో సో వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంటే అప్లికేషన్ అప్లై చేసిన దగ్గర నుండి సెలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది అయిపోయేంత వరకు ఏ విధంగా ఉంటుందని చూద్దాం. సో ఫస్ట్ మనకి ముందుగా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దాని నుండి మనకు తెలిసింది 4 రకాల నోటిఫికేషన్లు వచ్చాయి. సో 2 వచ్చేసి మనకి పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినవి, 2 వచ్చేసి ఎస్ఐకి సంబంధించినవి. సో ఈ పోలీస్ కానిస్టేబుల్లో కూడా మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో సివిల్ ఆర్మడ్ రిజర్వ్, అదేవిధంగా స్పెషల్ ఆర్మ్ రిజర్వ్ సిటీ పోలీస్ అంటాం. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఉంటుంది. సో వీటితో పాటుగా ఇంకా కొన్ని ఉంటాయి, లైక్ జైలర్ వార్డెన్ అంటుంటాము. సో అవి ఉంటాయి. సో ఇవన్నీ కలిపేసి మనకి 15,644 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్, వీటిలలో మనకు వచ్చేసి మెకానిక్ డ్రైవర్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి 383గా ఉన్నాయి. ఇవి కూడా పోలీస్ కానిస్టేబుల్. ఇవి 2 కలిపేసి కంప్లీట్గా మనకి పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినవి. రెండోది వచ్చేసి ఎస్ఐకి సంబంధించిన. ఎస్ఐలో కూడా మనకు 2 రకాలు ఉన్నాయి. ఎస్ఐ ఒకటి వచ్చేసి సివిల్ ఆర్మడ్ రిజర్వ్, అదేవిధంగా స్పెషల్ ఆర్మ్ రిజర్వ్ సిటీ పోలీస్, నెక్స్ట్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్. సో ఇవన్నీ కలిపేసి ఎస్ఐలు 554 ఉన్నాయి. అండ్ ఇంకా వచ్చేసి ఎస్ఐ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్ అంటాం. ఇది నెక్స్ట్ పీటీఓ అంటే పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అంటాం. ఎఫ్పీబీ అంటే ఫింగర్ ప్రింట్ బ్యూరో అంటాం. సో వీటిలలో ఎస్ఐకి సంబంధించినవి 33 పోస్టులు ఉన్నాయి. సో ఇవి కంప్లీట్గా 4 నోటిఫికేషన్లు ఇవి. సో రీసెంట్గా మనకు రిలీజ్ అయ్యాయి. సో ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాము. రైట్, అప్లికేషన్ డేట్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఒకసారి, దాని ఫీ డీటెయిల్స్ ఏంటి ఒకసారి చూద్దాము. సో అప్లికేషన్ వచ్చేసి 2 మే నుండి స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా 20th మే వరకు, 20 మే వరకు ఉంటుంది అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫీ ఎంత అని చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ లోకల్ వాళ్ళకి 400 ఉంటుంది. అదొక్కటే గుర్తుపెట్టుకుని సరిపోతుంది. అండ్ మిగిలిన అందరికీ కూడా నాన్ లోకల్ కావచ్చు, ఓసీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, అందరికీ కూడా 800 రూపీస్ ఉంటుంది. అంటే డబుల్ ఉంటుంది. ఓకేనా. సో అది ఏ కానిస్టేబుల్ అయినా కావచ్చు, ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. నెక్స్ట్ రెండోది వచ్చేసి ఎస్ఐకి వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్కి 500 ఉంటుంది. అండ్ మిగిలిన అందరికీ కూడా వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. ఓసీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, నాన్ లోకల్ క్యాండిడేట్స్ కావచ్చు, నాన్ లోకల్ ఎస్సీ ఎస్టీ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి 1000 రూపీస్ ఉంటుంది. సో ఒకసారి మీరు ఫీ చేసిన తర్వాత ఇట్ ఈస్ నాట్ రీఫండబుల్. సో క్లియర్గా మెన్షన్ చేసిన నోటిఫికేషన్లో ఒకసారి ఫీ పేమెంట్ అయితే ఎట్టి పరిస్థితులకు అది తిరిగి వెనక్కి ఇవ్వబడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక చూద్దాము ఎస్ఐకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది. సో ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, నెక్స్ట్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి మొత్తం కూడా చూద్దాము. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటి అనేది మొత్తం కూడా అన్నీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూడండి ఒకసారి. జనరల్ వాళ్ళకి వచ్చేసి 21 to 25 ఇయర్స్ ఉండాలి. సో 21 నుండి 25 ఇయర్స్ ఉండాలి. బట్ మనకి ఏంటంటే రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి GOMS నెంబర్ 48, GO 48 ప్రకారం ఏంటంటే 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ పెంచారు. సో మ్యాక్సిమం ఏజ్ అయితే మనకు 25 అయింది కదా, దీనికి ప్లస్ 3 ఇయర్స్ కలిపి 28 ఇయర్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే 21 నుండి 28 ఇయర్స్ వరకు జనరల్ అభ్యర్థులు పోటీ పడవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 21 to 28 ఇయర్స్. సో 28కి అదనంగా ఇంకా 5 ఇయర్స్ వాళ్ళకు ఉంటుంది. సో మనకి టోటల్గా వాళ్ళకి 21 to 33 ఇయర్స్ వరకు వీళ్ళు పోటీ పడవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఎవరైనా జాబ్ చేస్తున్నట్లయితే వాళ్ళు. నెక్స్ట్ ఎన్సీసీ, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 21 to 28 ప్లస్ అదనంగా వాళ్ళకి 3 సంవత్సరాలు ఉంటుంది. సో కాబట్టి 21 to 31 ఇయర్స్ వాళ్ళకు ఏజ్ లిమిట్ ఉంటుంది. నెక్స్ట్ మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి ఈ ఎస్ఐ ఎస్పెషల్లీ నేను చెప్పేది అంటే ఎస్ఐ సివిల్ కావచ్చు, ఏఆర్ కావచ్చు, ఎస్ఐఆర్, సిపిఎల్ కావచ్చు, టీఎస్ఎస్పి, ఇంకా కొన్ని ఉన్నాయి లైక్ వార్డనర్స్, ప్రిజనర్స్ ఉంటారు కదా. సో దాంట్లో కూడా ఎస్ఐలు ఉంటాయి ఆ కేడర్లో కూడా. సో అన్ని ఈటీసీ ఎట్సెట్రా అని పెట్టాను అందుకని నేను అక్కడ. సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తాను. నేను ఐటీకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పట్లేదు. ఐటీ కానివ్వండి, ఫింగర్ ప్రింట్ బ్యూరో అవి ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన కాదు. ఇక్కడ కేవలం మనము సివిల్, ఏఆర్, ఎస్సీఆర్, సిపిఎల్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. ఎస్ఐకి సంబంధించిన డీటెయిల్స్.
సో మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలని చూసినట్లయితే ఏదైనా ఒక డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పొంది ఉండాలి. సో నెక్స్ట్ ఓపెన్ డిగ్రీ రికగ్నైజ్డ్ బై యూజీసీ ఆర్ ఏఐసిటి. సో ఓపెన్ డిగ్రీ పనికొస్తుందా, ఓపెన్ డిగ్రీ చేసాం ఎస్ఐకి నేను ఎలిజిబుల్ అంటే 100% ఎలిజిబుల్ అండి. బట్ మీరు ఏదైతే ఓపెన్ డిగ్రీ సర్టిఫికేట్ ఉందో అది కంపల్సరీ మనకి ఏంటంటే యూజీసీ లేదంటే ఏఐసిటి తోటి గుర్తింపు పొందినదై ఉండాలి. అండ్ మరి డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసే వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ కాదండి, నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. కంపల్సరీ జూలై 1, 2022 కంతా మీ చేతిలో డిగ్రీ సర్టిఫికేట్, డిగ్రీ మేము ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. సో అలా ఉంటేనే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఫైనల్ ఇయర్ చేసే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి మరి సెలెక్షన్ ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుంది. ఎస్ఐ యొక్క సెలెక్షన్ ప్రొసీజర్ కంప్లీట్గా మనకు వచ్చేసి 3 స్టేజెస్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అంటాం. సో పీడబ్ల్యూటీ అంటాం, ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్. సో దాంట్లో క్వాలిఫై అయితేనే మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో క్వాలిఫై కాలేదనుకోండి ఫిజికల్ టెస్ట్ ఏమీ ఉండదు. సో క్వాలిఫై అయినట్లయితే సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటాం. సో మెజర్ ఏం చేస్తారంటే హైట్ కొలుస్తూ ఉంటారు. ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏం చేస్తారంటే ఎఫిషియన్సీ, ఫిజికల్ ఫిట్నెస్ అనేది తెస్తారు. ఎలా అంటే లాంగ్ జంప్ కావచ్చు, షార్ట్ పట్ కావచ్చు, నెక్స్ట్ రన్ కావచ్చు, ఈ 3 ఈవెంట్స్ ఉంటాయి. సో ఇవి అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో క్వాలిఫై అయ్యారుకోండి అండ్ యూ విల్ బీ పర్మిటెడ్ టు రైట్ ద ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్. సో ఇక్కడ మనకి ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ అనేది 3rd స్టేజ్లో ఉంటుంది. ఫస్ట్ ఈ స్టేజ్, నెక్స్ట్ ఈ స్టేజ్ దాటుకొని రావాలి, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మనకి ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇలా మనకి ఏంటంటే 3 స్టేజెస్లో మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ మన ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, సో దాని యొక్క ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఒకసారి. సో ఆన్లైన్ అప్లికేషన్ మనం అప్లై చేసే ముందు ఫస్ట్ మన వెబ్సైట్లో వచ్చేసి మీ మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబరే మీకు యూజర్ ఐడిగా ఉంటుంది ఫర్దర్ రెఫరెన్స్కి. సో మీరు మొబైల్ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఈ ఈవెంట్స్ అండ్ అదేవిధంగా ఫైనల్ ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ నెంబర్ని చేంజ్ చేయకండి. అండ్ మొబైల్ నెంబర్ షుడ్ బీ ఇన్ యూస్, కంపల్సరీ సర్వీస్లో ఉండేటట్టుగా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఏది కమ్యూనికేట్ చేయాలన్నా డెఫినెట్గా మీ మొబైల్ నెంబర్కే వస్తుంటుంది. కాబట్టి మొబైల్ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో మార్చడము, నెక్స్ట్ పని చేయకుండా ఉండాలి, అలాంటి సందర్భాలు ఫేస్ చేయకండి. ఖచ్చితంగా అది మొబైల్ నెంబర్ పనిచేసే విధంగానే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత మనం సైట్లోకి ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ ఏ నోటిఫికేషనో సెలెక్ట్ చేసుకోవాలి. 4 నోటిఫికేషన్లు ఉన్నాయి కదా, 4 నోటిఫికేషన్లో మీరు ఏ నోటిఫికేషన్లో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఫస్ట్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకునే దాని కింద ఏమేమి పోస్టులు ఉన్నాయో నోటిఫికేషన్లో డిస్ప్లే అవుతాయి. సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎస్ఐకి సంబంధించినటువంటి సెలెక్ట్ చేసుకున్నాను, అంటే ఫస్ట్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నాను ఎస్ఐ. సో దాంట్లో మళ్ళీ పోస్టులు డిస్ప్లే అవుతాయి. సివిలా, ఆర్మడ్ రిజర్వ్డా, స్పెషల్ ఆర్మ్ రిజర్వ్డా, సిటీ పోలీసా, లేదంటే స్పెషల్ పార్టీ, సో ఇవి ఉంటాయి. సో దాంట్లో నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఎస్ఐ సెలెక్ట్ చేసుకుంటాను. సో దానికి సంబంధించిన ఫీ డీటెయిల్స్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంటుంది. సో మనకి పేమెంట్ గేట్వేస్ ఉంటాయి దాంట్లో, లైక్ డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, యూపీఐ కావచ్చు. ఇలా మనకు అక్కడ ఏం గేట్వేస్ పెడతారో చూడాలి. ఆ గేట్వేస్ని బట్టి ఆ ఫీ అనేది పేమెంట్ చేయవలసి ఉంటుంది. సో 1000 500 ఏంటి అనేది పేమెంట్ చేయాలి. సో ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత ఫీ అనేది పే చేసేస్తాం. పే చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటని చూసినట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకోవడం కూడా మనకి పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో పార్ట్ 1 అప్లికేషన్ వచ్చేసి మనం ప్రిలిమినరీ ఎగ్జామ్కి, సో ప్రాథమిక పరీక్ష ఏదైతే ఉందో ప్రిలిమినరీ ఎగ్జామ్కి రాయాలంటే, అపియర్ కావాలంటే మనము ఈ యొక్క పార్ట్ 1 అప్లికేషన్ ఫామ్ అనేది నింపవలసి ఉంటుంది. సో దీనికంటే ముందుగా, నింపే కంటే ముందుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు ఎట్టి పరిస్థితులు తప్పులు చేయకండి. మీ 10th క్లాస్ మెమో దగ్గర పెట్టుకోండి. దాంట్లో ఏది ఉంటే అది, సర్నేమ్ ముందు ఉంటే ముందు, వెనక ఉంటే వెనక. సో ఏదైనా స్పెల్లింగ్ తప్పు ఉందండి, తప్పే నింపండి. సో మీ 10th క్లాస్ మెమోలో ఏది ఉందో అదే యాజ్ టీజ్గా నింపండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేయకండి, ఎందుకంటే ఎడిటింగ్ ఛాన్స్ ఇస్తాడు, ఇవ్వకపోవచ్చు. సో మనం చెప్పలేం. సో లాస్ట్ టెట్ అప్లికేషన్ చూసినట్లయితే ఎడిటింగ్ ఛాన్స్ అయితే ఇవ్వలేదు. సో చాలామంది మిస్టేక్స్ చేశారు. సో కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించి నింపండి. సో మనకు ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే దీనిలో మనం అప్లికేషన్ నింపే కంటే ముందు ఒక డమ్మీ అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తారు మనకి. సో సైట్లో, సో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సైట్ ఏదైతే ఉందో ఆ సైట్లో మనకి ఒక డమ్మీ అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫిలప్ చేయండి. ఫిలప్ చేస్తుంటే మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఏమేం చేయాలి, ఏం నింపాలి అనేది మొత్తం క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి మీ క్లియర్ కట్ ఐడియా వచ్చిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్, ఒరిజినల్ అప్లికేషన్కి వెళ్ళిపోండి. అలా సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ బాగా అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే, మనం అప్లై చేసేటప్పుడు ఒకవేళ నాకు భయం ఉంది, నేను ఇంకెవరితోటో అప్లై చేపిస్తున్నాను, ఏదో నెట్ సెంటర్కి వెళ్ళాను, లేకుంటే మా ఫ్రెండ్ ఎవరు అప్లై చేస్తున్నాను. సో అలా అప్లై చేసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్,
సబ్మిట్ చేసే కంటే ముందు, ఫైనల్ సబ్మిషన్ అయిందంటే ఎడిటింగ్ ఛాన్స్ ఉండదు. సో సబ్మిషన్ అయ్యే కంటే ముందుగా, ఫైనల్ సబ్మిట్ అయ్యే కంటే ముందుగా ఒకసారి ప్రింట్ ఇవ్వమని అడగండి. సో ప్రింట్ తీసుకోండి, 1కి 10 సార్లు వెరిఫై చేసుకోండి, పెన్తో టిక్ పెట్టుకోండి కరెక్ట్ ఉందా లేదా. సో ఎక్కడైనా రాంగ్ ఉంటే రెడ్ పెన్ తోటి రౌండప్ చేసుకొని ఇక్కడ రాంగ్ ఉంది ఇది సరి చేయండి అని చెప్పి దాన్ని అప్పుడే సరి చేయించుకొని ఫైనల్ సబ్మిట్ చేయండి. లేకుంటే అప్పటి వరకు ప్రింట్ వచ్చి చూసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయండి. దట్స్ ఇట్. సో నెక్స్ట్ ఇక్కడ మనము అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు డెఫినెట్గా మన దగ్గర ఫోటో ప్లస్ సిగ్నేచర్ ఉండాలి. సో ఫోటో ప్లస్ సిగ్నేచర్ అంటే ఫోటో వేరు సిగ్నేచర్ వేరు కాదు. ఒక వైట్ పేపర్ మీద ఫోటో పెట్టేసి దాని కింద సిగ్నేచర్ చేసి రెండింటిని కూడా స్కాన్ చేయాలి, కలిపి స్కాన్ చేయాలి. సో ఇది సపరేట్ కాదండి. ఫోటో దాని క్రిందగానే సిగ్నేచర్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు, ఫోటో దాని క్రింద సిగ్నేచర్ మెన్షన్ చేసేటట్టుగానే. సో అది స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత దాని యొక్క సైజ్ అనేది 10 KB to 50 KB అనేది ఉండాలి. సో 10 KB కంటే తక్కువ ఉన్నా 50 KB కంటే తక్కువ ఉన్నా అది యాక్సెప్ట్ చేయదు. సో కాబట్టి దాని సైజ్ అనేది 10 KB to 15 KB ఉండేటట్టుగా జాగ్రత్త పడండి. సో ఎక్కువ ఉందనుకోండి రీసెర్చ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సో ఒకసారి మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది, మీరు అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రాస్తారు, అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నారు. సో ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు కూడా. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్లు అనేవి ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాల్సింది ప్రతి ఒక్కరి దగ్గర. సో ఎవరైతే కొన్ని కేటగిరీస్ కింద క్లెయిమ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి మాత్రం స్పెషల్ సర్టిఫికేట్స్ కావాలి. సో ఇక్కడ మీ దగ్గర ఖచ్చితంగా ఉండవలసిన సర్టిఫికేట్స్ ఏంటంటే ఎస్ఎస్సి మేము ఒకటి, ఇంటర్ మేము ఒకటి, డిగ్రీ మేము ఒకటి, అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంటుంది దానికి సంబంధించి, క్రీమీ లేయర్ సంబంధించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి. సో మీరు లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేసేది ఇదే కాబట్టి ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ ఇన్ కేస్ డిస్కంటిన్యూ అనుకోండి మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైనా లేనట్లయితే డెఫినెట్గా వెళ్ళండి, తెచ్చుకోండి త్వరగా. సో లేట్ చేయకండి. సో ఇవన్నీ కూడా స్కాన్డ్ కాపీస్ కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. ఎప్పుడు అంటే అన్నీ ఫస్ట్ ప్రిలిమినరీ అయిపోవాలి మీది, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోవాలి. తర్వాత పార్ట్ 2 అప్లికేషన్ అంటే మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసే ముందు వీటి చేత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన క్లియర్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్. నెక్స్ట్ చూద్దాము. రైట్, ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్. సో అంటే ప్రాథమిక పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా ఉంటాను. సో ఎందుకంటే ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేసినప్పుడు దాంట్లో ఫిల్టర్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఎగ్జామ్ వచ్చేసి 3 hours ఉంటుంది. సో 3 గంటలు ఉంటుంది. సో దీంట్లో మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఈ 200 క్వశ్చన్స్ అనేవి ఏ పార్ట్ నుండి అడుగుతారని చూసినట్టయితే అరిథమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీ, రైట్. దీని నుండి 100 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ స్టడీస్ వచ్చేసి మనకి 100 మార్క్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. సో కాబట్టి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. సో అరిథమెటిక్ అండ్ రీజనింగ్ ఒకటి, మెంటల్ ఎబిలిటీ ఒకటి, జనరల్ స్టడీస్ వీటి నుండి క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని దీంట్లో అని చూసినట్లయితే సో ఖచ్చితంగా ఇక్కడ రిజర్వేషన్ ఇర్రెస్పెక్టివ్ రిజర్వేషన్ సంబంధం లేదు. సో ఎవరికైనా సరే ప్రిలిమినరీ టెస్ట్ కంపల్సరీ క్వాలిఫై కావాలంటే 30% మార్క్స్ వచ్చిన అంటే 200 ఖచ్చితంగా 60 మార్క్స్ వస్తేనే వాళ్ళని క్వాలిఫై అయినట్టుగా పరిగణిస్తారు. 60 కంటే తక్కువ వచ్చాయనుకోండి చలో వీ షుడ్ గో టు హోమ్, రైట్. ఇది వచ్చేసి మినిమం మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ అన్నిటికంటే బ్యాడ్ న్యూస్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది ఇక్కడ మనకి, నెగిటివ్ మార్కింగ్. సో ఎప్పుడైనా మనము ఒకటి తప్పు చేసామనుకోండి ఆ క్వశ్చన్కి ఏంటంటే 0.2 మార్క్ కట్ అవుతుంది. సో 0.2 మార్క్ అంటే ఏంటి, 5 మార్క్స్ 5 క్వశ్చన్స్ తప్పు చేసామనుకోండి 1 మార్క్ ఎగిరిపోతుంది. సో నాకు 90 మార్కులు వచ్చినాయి. సో దాంట్లో ఒక 5 రాంగ్ ఆన్సర్స్ పెట్టాను అనుకోండి 90 నుంచి 1 మార్క్ ఎగిరిపోతుంది, 89 కన్సిడర్ అవుతుంది. సో కాబట్టి ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కూడా 0.2 మార్క్ కట్ అవుతుంది. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అయితే చూద్దాం మనము. సో ఇక్కడ 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ నేను రైట్ పెట్టాను అంటే గ్రీన్ తోటి చూస్తే దట్ మీన్స్ రైట్, సో రెడ్ తోటి చూస్తే రాంగ్ అనమాట. జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి గ్రీన్ పెట్టాను, రైట్ పెట్టాను కూడా దానికి 1 మార్క్ అలాట్ అవుతుంది. వేరాజ్ ఈ క్వశ్చన్కి వచ్చేసి నేను 2 సర్కిల్స్ బబుల్ చేశాను ఇక్కడ. సో అది కూడా రాంగ్ ఆన్సర్గానే కన్సిడర్ చేస్తాడు. 2 చేసినా 3 చేసినా 4 చేసినా అది రాంగ్ ఆన్సర్, దానికి 0.2 మైనస్ అయిపోతుంది. అండ్ 23వ క్వశ్చన్ ఇక్కడ చూడండి, నేను ఒక రాంగ్ చేశాను. సో రాంగ్ చేసి దానికి కూడా 0.2 కట్ అయిపోతుంది. సో 24 క్వశ్చన్ నాకు ఏమీ తెలియదు, ఆప్షన్స్ గురించి అంతగా తెలియదు కాబట్టి వదిలిపెట్టేసాను. దీనికి ఎలాంటి మార్క్స్ కట్ కావు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో రైట్ ఆన్సర్కి అయితే 1 మార్కు, ఏమీ బబుల్ చేయనట్లయితే ఏమీ న్యూట్రల్గా ఉంటుంది, కట్ కాదు, యాడ్ కాదు. నెక్స్ట్ ఇలా 2, 3 బబుల్ చేసినా లేదంటే ఏదైనా రాంగ్ ఆన్సర్ పెట్టినా కానీ 0.2 మార్క్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్. సో ఒకసారి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ మీరు పాస్ అయ్యారు, మంచి మార్క్స్ వచ్చాయనుకోండి. సో అప్పుడు మీకు ఏంటంటే
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ నుండి మనకి ఒక ఇంటిమేషన్ లెటర్ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఆ ఇంటిమేషన్ లెటర్లో ఏముంటుంది, సెకండ్ స్టేజ్ ఏంటి, మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఆ ఇంటిమేషన్ లెటర్లో ఉంటాయి. సో డేట్ ఎక్కడ, వెన్యూ ఎక్కడ, టైం ఎక్కడ, సో అనేది దాంట్లో క్లియర్గా ఉంటుంది. సో ఆ ఇంటిమేషన్ లెటర్ కంపల్సరీ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర కాపీ పెట్టుకోండి, అదేవిధంగా పట్టుకెళ్ళండి ఇంకో కాపీ. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదంటే అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. సో ఇక్కడ 2 రకాల టెస్టులు ఉన్నాయి మనకి. సో దీనికి అటెండ్ అయ్యే ముందు ఖచ్చితంగా మనకి ఇంటిమేషన్ లెటర్ అనేది ఖచ్చితంగా మీతోటి ఉండాలనేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో పాస్ అయినట్టుగా మీకు లెటర్ వస్తుంది, ఆ లెటర్ ఖచ్చితంగా మీతోటి ఉండాలి. సో అనేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు, కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి. అండ్ దీంట్లో వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వచ్చేసి సో మెన్కో రకంగా ఉంటుంది, విమెన్కో రకంగా ఉంటుంది. సో మగవాళ్ళకు ఒకటి ఉంది, ఆడవాళ్ళకు ఒకటి ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూద్దాం, మెన్ అయితే మనకి ఫస్ట్ వాళ్ళకి 1600 మీటర్స్ రన్ ఉంటుంది. సో ఆ రన్ వచ్చేసి 7 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి, 7 నిమిషాల 15 సెకండ్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అంతకంటే ఎక్కువ అయితే డిస్క్వాలిఫై. సో అంతకంటే లోపల వస్తే మనకి మెరిట్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ పట్ వచ్చేసి 7.260 గ్రాముల యొక్క ఈ షార్ట్ పట్ ఏదైతే ఉందో 7 కిలోల 260 గ్రాముల షార్ట్ పట్ ఇసురేయాలి. సో ఎంత దూరం అంటే 6 meters ఇసురేయాల్సి ఉంటుందన్నమాట, రైట్. నెక్స్ట్ అదేవిధంగా లాంగ్ జంప్ 4 meters కంపల్సరీ, మగవాళ్ళు అయితే 4 meters జంప్ చేయవలసి ఉంటుంది. హైట్ విషయంలో చూసినట్లయితే మనకి 167.7 centimeters ఖచ్చితంగా ఉండాల్సిందే. సో అదే ఏజెన్సీ ఏరియాలో అయితే చూసినట్లయితే వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది, 160 centimeters ఉంటే సరిపోతుంది, అదొకటి ఏజెన్సీ వాళ్ళకి. సో ఏజెన్సీ అంటే మనకు తెలిసిందే, విశాఖ కావచ్చు, మన్యం అంటూ ఉంటాము, ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం దగ్గర కావచ్చు, సో భద్రాద్రి దగ్గర కావచ్చు. సో ఇలా మనకి కొన్ని ఏజెన్సీ ఏరియాలనే. సో ఆ ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఎస్టీస్ కావచ్చు లేదంటే ట్రైబల్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి వచ్చేసి 160 centimeters హైట్ అయితే సరిపోతుంది. సో ఇది వచ్చేసి మెన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ లేడీస్ చూద్దాం ఇప్పుడు. సో విమెన్ అయితే మనకి ఏంటంటే వాళ్ళ యొక్క హైట్ వచ్చేసి 152.5 centimeters ఉంటే సరిపోతుంది. ఏజెన్సీ ఏరియా వాళ్ళైతే 150 centimeters ఉంటే సరిపోతుంది. సో లాంగ్ జంప్ వచ్చేసి 2.5 meters జంప్ చేస్తే సరిపోతుంది. షార్ట్ పట్ వచ్చేసి 4 kgs 4 meters విసిరవలసి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ 800 meters ఉంటుంది వాళ్ళకి రన్, 800 రన్ ఉంటుంది. సో వాళ్ళేంటి 5 minutes and 20 secondsలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ఇది వచ్చేసి మెన్ అండ్ విమెన్ దానికి సంబంధించినటువంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ఇవి మొత్తం కూడా కమ్ అక్రాస్ చేయవలసి ఉంటుంది. సో ఇవి క్లియర్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి ఇంటిమేషన్ లెటర్ వచ్చేస్తుంది. సేమ్ ప్రిలిమినరీ పాస్ కాగానే ఇంటిమేషన్ లెటర్ వచ్చింది. నెక్స్ట్ ఇది సెకండ్ స్టేజ్ కూడా కాగానే మనకి ఇంటిమేషన్ లెటర్ వచ్చేస్తుంది. ఆ లెటర్లో క్లియర్గా నెక్స్ట్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది దాని గురించి డీటెయిల్స్ మొత్తం కూడా దాంట్లో ఉంటాయి, రైట్. చూద్దాం ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఏంటి అనేది. ఇది వచ్చేసి ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్. సో మరి ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్లో వచ్చేసి ఎస్ఐకి చూసినట్లయితే మనకి 4 papers ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కంప్లీట్గా 4 papers ఉంటాయి. సో 4 papersలో వచ్చేసి ఫస్ట్ 2 papers వచ్చి లాంగ్వేజ్ సంబంధించినవి. ఇవి కేవలం మనకి క్వాలిఫైయింగ్ పేపర్స్ ఓన్లీ. సో దాంట్లో క్వాలిఫై అయితేనే మనకి ఈ పేపర్స్ కరెక్షన్ చేస్తారు. సో దాంట్లో క్వాలిఫై కాలేదనుకోండి ఈ పేపర్స్ 3rd and 4th అని క్వాలిఫై చేయరు, అంటే కరెక్షన్ చేయరు. సో కాబట్టి ఫస్ట్ కంపల్సరీ ఈ యొక్క ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగు పేపర్ 1 పేపర్ 2లో కంపల్సరీ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మరి ఫస్ట్ పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్. దీంట్లో వచ్చేసి 100 marks ఉంటాయి. 100 marksలో 25 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి అండ్ 75 marks వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటాయి. అదేవిధంగా పేపర్ 2 తెలుగు వచ్చేసి మనకి సేమ్ అదేవిధంగా 25 ఆబ్జెక్టివ్ ఉంటాయి, అదేవిధంగా 75 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటాయి. ఇవి కూడా 100 marks. సో ఇవి రెండు కూడా మనకి ఏంటి క్వాలిఫైయింగ్ మార్క్స్, వీటి యొక్క మార్క్స్ అనేది కన్సిడర్ చేయరు. క్వాలిఫై అయితే నెక్స్ట్ ఫర్దర్గా ఈ పేపర్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ కరెక్షన్ కూడా చేస్తారు. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైపే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్. ఇవి కూడా ఆబ్జెక్టివ్ టైపే ఉంటాయి. మరి పేపర్ 3 పేపర్ 4 చూసినట్లయితే ఇక్కడ మనం ఏ పోస్టుకు అప్లై చేస్తామో దాన్ని బట్టి మన క్వశ్చన్ పేపర్ వస్తూ ఉంటుంది. సో కొన్ని పోస్టులకేమో 200 marks ఉంటాయి, కొన్ని పోస్టులకేమో 100 marks పేపరే ఉంటుంది. సో మరి వేటికి 200 marks ఉంటుంది, వేటికి 100 marks పేపర్ ఉంటుందని చూసినట్లయితే ఒకసారి పోస్టుల కోడ్ ఇచ్చాడు మనకి. సో ఆ యొక్క పోస్టుల కోడ్ ఇచ్చాడు 11, 17, 18 కోడ్. సో అవేంటి అని చూసినట్టయితే ఒకటి సివిల్ ఎస్ఐ ఉంటుంది, రెండోది వచ్చేసేమో స్టేషన్ ఫైర్ ఆఫీసర్. సో దట్ ఈస్ 17 ఏంటంటే స్టేషన్ ఫైర్ ఆఫీసర్. నెక్స్ట్ 18 వచ్చేసి ఏంటంటే డిప్యూటీ జైలర్. సో ఈ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో సివిల్ ఒకటి,
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఒకటి, డిప్యూటీ జైలర్. సో ఈ 3 పోస్టులకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ మాత్రం 200 మార్క్స్కి వస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ పేపర్ కోడ్ 12, 13, 14 ఏంటి అని చూసినట్లయితే ఒకటి 12 అంటేనేమో ARSI ఆర్మర్డ్ రిజర్వ్ ఎస్ఐ ఉంటుంది. నెక్స్ట్ 13 వచ్చేసి స్పెషల్ ఆర్మర్డ్ రిజర్వ్ సిటీ పోలీస్ ఎస్ఐ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ 14 వచ్చేసి ఏంటంటే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఎస్ఐ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇవి వచ్చేసి మనకి ఏంటంటే 100 మార్క్స్ పేపర్ గుర్తుపెట్టుకోండి. సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే డిఫరెంట్గా ఉండేటువంటి ఇవి. నెక్స్ట్ చూద్దాము ఇవి పేపర్ 3 అండ్ పేపర్ 4. సో ఇక్కడ కూడా చూడండి మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. వేరాజ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకి 0.25 మార్క్స్ ఒక రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేది ఎగిరిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇలా 4 క్వశ్చన్స్ రాంగ్ చేసామనుకోండి ఖచ్చితంగా ఒక మార్క్ ఎగిరిపోతూ ఉంటుంది. సేమ్ ఇంతకుముందు మాదిరిగానే. సో 2 లేదంటే అంతకంటే ఎక్కువ బబుల్ చేశారనుకోండి ఖచ్చితంగా ఎగిరిపోతూ ఉంటుంది. లేదంటే ఒక రాంగ్ ఆన్సర్ పెట్టారనుకోండి 0.25 మార్క్ కట్ అయిపోతూ ఉంటుంది. సో అసలు ఏం చేయలేదనుకోండి వెరీ సింపుల్, అక్కడ మనకి ఏమీ ఉండదు, నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. రైట్ ఆన్సర్ చేశారనుకోండి ఒక మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అదే ప్రిలిమినరీలో అయితే మనకి ఏంటంటే 0.2 మార్కే కట్ అవుతుంది ఒక క్వశ్చన్కి, ఇక్కడ వచ్చేసి 0.25 మార్క్ కట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మినిమం క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఓసీ వాళ్ళకైతే కంపల్సరీ 40% వచ్చి ఉండాలి. సో ఇన్ కేస్ 200 మార్క్స్ పేపర్ రాస్తారనుకోండి వాళ్ళకి 80 మార్క్స్ వచ్చి ఉండాలి. సో లేదంటే 100 మార్క్స్ రాస్తారనుకోండి 40 మార్క్స్ వచ్చి ఉండాలి. సో బీసీ వాళ్ళకైతే 70 మార్క్స్, అదేవిధంగా 100 మార్క్స్కి అయితే 35. అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకైతే 60 మార్క్స్, 200 మార్క్స్కి అయితే 60 రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా 100 మార్క్స్కి అయితే 30 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ఏంటంటే ఎస్ఐకి సంబంధించినటువంటి ఫైనల్ రిటర్న్ టెస్ట్. సో ఇంకా మనకి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనకి వీడియో ఎండింగ్లో ఉంది చూడండి. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా అంటే నేనైతే వెరీ ఇంపార్టెంట్ అనుకున్నటువంటి విషయాన్ని తీసేసి నేను వీడియో చేశాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.